హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త, జగన్కి ఊహించని అదృష్టం, రాష్ట్రంలో మళ్ళీ ఎన్నికలు. పూర్తి వివరాలను అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఒక విషయానికి వచ్చినట్లయితే, ఒంగోలు నియోజకవర్గంలో గత ఎన్నికల సమయంలో పోలింగ్ సందర్భంగా ఉపయోగించిన ఈవీఎంలపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి అనుమానం వ్యక్తం చేస్తూ తన అనుమానాలను నివృత్తి చేసుకోవడానికి ఎన్నికల కమిషన్ను ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఒంగోలు మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలు నియోజకవర్గంలో పోలింగ్ నాడు ఉపయోగించిన ఈవీఎంలను రీవెరిఫికేషన్ చేయాలని అయితే కోరారు. బాలినేని అభ్యర్థన ఈసీ ఓకే చేసింది. సో ఈవీఎంల వెరిఫికేషన్ దీనికి అంగీకరించిన ఎన్నికల కమిషన్ ఈ నెల 19వ తేదీ నుంచి 24వ తేదీ వరకు బాలినేని శ్రీనివాస్ రెడ్డి కోరిన విధంగా ఈవీఎంల పునఃపరిశీలన చేయనున్నారు. ఒంగోలు నియోజకవర్గానికి సంబంధించి 12 పోలింగ్ కేంద్రాలపై అయితే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన బాలినేని అక్కడ ఈవీఎంలలో అవకతవకలు జరిగాయని అయితే అనుమానం వ్యక్తం చేస్తూ మళ్ళీ రీవెరిఫికేషన్ చేయాలని 5,66,400 రూపాయలను జూన్ 10వ తేదీన అయితే ఈ మేరకు చెల్లించి ఉన్నారు. ఇక బాలినేని అభ్యర్థనను అంగీకరించిన ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు బెల్ ఇంజనీర్లతో డమ్మీ బ్యాలెట్లను ఏర్పాటు చేసి బాలినేని శ్రీనివాసరెడ్డి కోరిన విధంగా 12 బూతుల్లో రీవెరిఫికేషన్ చేయిస్తున్నారు. తనకు పూర్తిగా మెజారిటీ వస్తుందని భావించిన పోలింగ్ బూత్లలో తక్కువ ఓట్లు రావడంతో బాలినేని శ్రీనివాస్ ఈ వెరిఫికేషన్ అయితే కోరడం జరిగింది. ఇక ఈ వెరిఫికేషన్ కోసం అచ్చం ఓట్లతోనే ఓట్లు వేయించి ప్రాసెస్ని అయితే డమ్మీ చేయిస్తారు. ఆ పోలింగ్ బూత్లలో ఓటర్లతో రీవెరిఫికేషన్. ఆయా పోలింగ్ బూత్లలో వాడిన ఈవీఎంలను వీవీప్యాట్లను తెప్పించి సాధారణ పోలింగ్ మాదిరిగానే ఓటర్ల చేత ఓట్లు వేయిస్తారు. గతంలో పోటీ చేసిన అభ్యర్థులను కూడా పిలిచి బహిరంగ ఓట్ల విధానాన్ని అవలంబిస్తారు. అందరూ చూస్తూ ఉండగానే ఓటర్లు అయితే ఓట్లు వేస్తారు. అయితే వారు వేసిన ఓటు గుర్తుపైన నమోదవుతుందా లేదా వేరే పార్టీ గుర్తుపైన నమోదవుతుందా అనేది కూడా అక్కడే పరిశీలిస్తారు. దీనికి సంబంధించి ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా ప్రత్యేక శిక్షణ కూడా తీసుకున్నారు. బెల్ కంపెనీకి చెందిన నిపుణుల సమక్షంలో ఈ ప్రక్రియ అయితే జరగనుంది. 19వ తేదీ నుంచి 2వ తేదీ వరకు రోజుకు 2 బూతులలో ఓట్లు వేయించి రీవెరిఫికేషన్ చేయిస్తారు అని చెప్తున్నారు. మొత్తం 12 బూత్లలో రీవెరిఫికేషన్ జరుగుతుందని చెప్పారు. ఇక ఒంగోలు నియోజకవర్గంలో 12 పోలింగ్ కేంద్రాల్లో రీవెరిఫికేషన్ కోసం మళ్ళీ ఈ పోలింగ్ అనేది జరుగుతున్న నేపథ్యంలో ఏం జరుగుతుందో అనేది సర్వత్రా ఉత్కంఠత నెలకొంది.